సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం మాట కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకవేళ వారు వాళ్ళు డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరిపి ఉంటే డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టులో ఈ మల్టిపుల్ ఎంట్రీస్, షిఫ్టెడ్ ఓటర్స్, చనిపోయిన ఓటర్స్ ఉండేవారు కాదు అనే విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సిఓ గారు 30 సెప్టెంబర్ నాడు ఈసీకి ఒక లెటర్ రాయడం జరిగింది. అందులో మొత్తం 22,90,730 దరఖాస్తులు వస్తే ఆ దరఖాస్తులలో 22,40,333 వాటిని పరిష్కరించడం జరిగింది. ఇంకా సుమారు 50,397 పెండింగ్లో ఉన్నవన్నమాట సిఓ గారు ఎలక్షన్ కమిషన్ అనేది తెలపడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ కూడా 2,225 మల్టిపుల్ ఎంట్రీస్ అనేది బహదూర్పుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయి. ఓటర్స్ లిస్ట్ అనేది ఫైనల్ ఓటర్స్ లిస్టు తయారు చేయడానికి గాను ఫ్రోజన్ చేయడం జరిగింది కాబట్టి వాటిని డిలీట్ చేయలేకపోతున్నాము. ఫైనల్ ఓటర్స్ లిస్టు వచ్చిన తర్వాత అందులోకించి డిలీట్ చేయటం జరుగుతుంది. అది సప్లిమెంటరీ లిస్టులో జస్ట్ ఎలక్షన్స్కు బిఫోర్ సప్లిమెంటరీ లిస్ట్ వస్తుంది, అందులో రిఫ్లెక్ట్ కావటం జరుగుతుందన్నమాట చెప్పడం జరిగింది. సిఓ గారు కూడా అదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్కు రాసిన లెటర్లో కూడా వారు మనవి చేయడం జరిగింది. అయితే నిన్న ఫైనల్ ఓటర్స్ లిస్టును పబ్లిష్ చేసిన దాంట్లో సిఓ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రావటం జరిగింది. అందులో వారు ఏం చెప్పారంటే, ఏవైతే పరిష్కరించబడకుండా ఫ్రోజన్ చేయబడి ఉన్న వాటిల్లో 57,617 దరఖాస్తులను పరిష్కరించాము అని చెప్పడం జరిగింది. మా సూటి ప్రశ్న ఎలక్షన్ కమిషన్కు, మేము 3వ తారీఖు నాడు సుమారు 4:30 ప్రాంతంలో తాజ్ కృష్ణాలో మిమ్మల్ని కలిసాం. ఆ సమయాల్లో ఈ అంశాన్ని 50,397 పెండింగ్లో ఉన్నాయన్నమాట చెప్పాము. అయితే మీరు ఒక్క రోజులో, అంటే నిన్న సుమారు 4-5 గంటల టైంలో బహుశా ఈ ప్రెస్ నోట్ వచ్చింది సిఓ ఆఫీస్ నుంచి. ఈ ఒక్కరోజు టైంలో మీరు 57,617 దరఖాస్తులు ఏ విధంగా పరిష్కరించడం జరిగింది, మీరు పరిష్కరించామన్నమాట చెప్పటం జరిగింది. సో ఈ విషయంలో మీరు ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, మేము కలిసినప్పుడు పర్టికులర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఇన్సిస్ట్ చేసి చెప్పడం జరిగింది, ఈ డెత్ ఓటర్స్ను, మల్టిపుల్ ఎంట్రీస్ను, షిఫ్టెడ్ ఓటర్స్ను తొలగించే వరకు కూడా మీరు ఫైనల్ ఓటర్స్ లిస్టు పబ్లిష్ చేయకుండా కొద్దిగా గడువు పెంచడం అన్నమాట వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. అయినా వారు మొండిగా అనేది నిన్న పబ్లిష్ చేసిండ్రు. పబ్లిష్ చేసిన దాంట్లో మా గాంధీ భవన్కు, హైదరాబాద్కు చెందినటువంటి 15 అసెంబ్లీ సెగ్మెంట్స్కు సంబంధించినటువంటి ఓటర్స్ లిస్టులో ఫైనల్ ఓటర్స్ లిస్టు మాకు రావటం జరిగింది. అది ఒక్కొక్కటిగా మేము పరిశీలిస్తున్నాం. ఇంతవరకు మేము చూసిన వాటిలో సో బహదూర్పుర కాన్స్టిట్యున్సీ పార్ట్ నెంబర్ 19,
జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పార్ట్ నెంబర్ 13, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పార్ట్ నెంబర్ 1 అంటే పోలింగ్ బూత్ నెంబర్ 1. మనము ఓటర్స్ లిస్టు ఎప్పుడు చూసినా కానీ హౌస్ నెంబర్ వైజ్గా అనేది ఓటర్స్ లిస్టులో హౌస్ నెంబర్స్ ఉంటాయి, ఓటర్ పేరు అనేది ఉంటుందన్న విషయం మనకు అందరికి తెలుసు. బహుశా 5-1-1 ఉంటే ఆ తర్వాత 5-1-2 ఉంటుంది. ఆ సీక్వెన్స్లో అనేది ఓటర్స్ లిస్టులో రిఫ్లెక్ట్ అవుతాయి. చూసేవారికి కూడా ఓటర్ లిస్టును చూస్తే మా పేరు ఎక్కడ ఉందో చూసుకోవటానికి గాను ఆ సీరియల్ వైజ్గా చూసుకుంటా, హౌస్ నెంబర్ వైజ్గా చూసుకుంటా పోతారు. తమ హౌస్ నెంబర్ ఎక్కడ ఉంటుందో పైనుంచి చూసుకుంటా కింది వరకు పోతూ ఉంటారు వాళ్ళు. కానీ ఓటర్స్ లిస్టులో ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో పోలింగ్ జాబితాలో పోలింగ్ స్టేషన్ వైజ్ ఉన్న జాబితాల్లో హౌస్ నంబర్స్ అనేది జిగ్జాగ్గా ఉన్నాయి. పైన 5140 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ తర్వాత కింద ఎక్కడో 5-1-23 ఉంది. సో ఎంత అజాగ్రత్తతో ఓటర్స్ లిస్ట్ అనేది తయారు చేసిందో దీంతో స్పష్టం కావడం జరుగుతుంది. అదేవిధంగా మేము చెప్పిన తర్వాత కూడా నిన్న పబ్లిక్ చేసినటువంటి ఓటర్స్ లిస్ట్లో మల్టిపుల్ ఎంట్రీస్ ఐజిటీస్ ఉన్నాయి. మేము ఇక్కడ మార్క్ పెట్టి కూడా చూపెట్టడం జరిగింది. మేము చెప్పిన తర్వాత కూడా మీరు మల్టిపుల్ ఎంట్రీస్ అనేది తీసేయకుండా, తొలగించకుండా ఒక ప్యూరిఫైడ్ ఓటర్స్ లిస్టును మీరనేది పబ్లిక్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికే ఎలక్షన్ కమిషన్ ద్రోహం చేస్తుందన్నమాట నేను మనవి చేస్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా, మొండితనానికి పోకుండా వాస్తవాలు ఒప్పుకొనేసి తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేయండి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఆల్రెడీ మా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీస్ అందరినీ కోరడం జరిగింది. వారి దగ్గరికి వచ్చినటువంటి ఓటర్ లిస్టును పూర్తి స్థాయిలో పరిశీలించి ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నవో అవి మా పిసిసి దృష్టికి తీసుకొస్తే వాటినన్నిటినీ కన్సాలిడేట్ చేసేసి హైకోర్టులో కేసు కూడా వేయటానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నమాట మీకు మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.